శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ద్వారం లేదా గేటు లేదా ఇల్లు ఆగ్నేయాన్ని చూడడం అంటే ఏంటన్నది ఈరోజు టాపిక్. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు వీటిని షేర్ చేసినా, లైక్ చేసినా, కామెంట్ చేసినా కూడా ఇవి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఓకే, నాకు కూడా అదొక ఫీడ్బ్యాక్ లాగా పనిచేస్తుంది. ఎందుకనంటే నేను గమనించింది ఏంటంటే సీరియస్గా మంచి డీప్గా డెప్త్ ఉన్న టాపిక్లోకి వెళ్ళినప్పుడు పెద్దగా చూడట్లేదు వీడియోలు, కామెంట్స్ కూడా చేయట్లేదు. ఓకే, నిజంగా మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే ద్వారం లేదా గేటు ఆగ్నేయాన్ని చూడడం అంటే ఏంటి? అసలు ఈ ప్రశ్న ఎప్పుడు తలెత్తుతుంది అంటే ప్రాచీన గ్రంథాలు. ఇది 3 రకాలుగా చూద్దాం: ప్రాచీన, ఆధునిక మరియు నా పద్ధతి. దీని ప్రకారం చూసినప్పుడు ఫస్ట్ ప్రాచీనలోకి వెళ్తే ప్రాచీన వాస్తులు ఏం చెప్పారంటే స్థలాన్ని దిక్కుకుండేలాగా ఇల్లు కట్టమన్నారు. స్థలం కానీ ఇల్లు కానీ దిక్కుకుండేలాగా చూసుకొని ఇల్లు కట్టమన్నారు. అంటే శుద్ధ ప్రాచిలో ఉండాలి, నార్త్ 0 degreesలో ఉండాలి, ఈస్ట్ 90 degreesలో ఉండాలని దాని అర్థం. ఓకే, తర్వాత ఈశాన్య ప్రాచి. ఈశాన్య ప్రాచి అంటే స్వల్పంగా దాన్ని ఈశాన్యానికి తిప్పడం. అంటే ఏంటంటే దాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీ తూర్పు భాగాన్ని ఏం చేస్తామంటే తూర్పు మధ్యలో ఉంటుంది శుద్ధ ప్రాచి అంటే. ప్రాచి అంటే తూర్పు అని, శుద్ధ ప్రాచి అంటే పర్ఫెక్ట్ ఈస్ట్ అని అనమాట దాని అర్థం. ఓకే, దాన్ని ఈశా ప్రాచికి మలపడం అంటే ఏంటంటే మీరు తూర్పు వైపు చూసినప్పుడు కరెక్ట్గా మధ్యలోకి ఉండే తూర్పుని 1 degree లేదా 1/2 degree కొంచెం కుడివైపుకు తిప్పుతాం అనమాట. అంటే మన ఇల్లుని ఎడమవైపుకి తిప్పితే సూర్యుడు లేదా తూర్పు వచ్చేసి కుడివైపు కనిపించేలాగా చేస్తాం. ఓకే, దాన్ని ఈశాన్య ప్రాచి అంటాం లేదా ఈశా ప్రాచి అంటాం. అంటే ప్రాచీన గ్రంథాల్లో శుద్ధ ప్రాచి లేదా ఈశా ప్రాచిలో ఇల్లు కట్టుకోమని చెప్పారనమాట. ఓకే, అప్పుడు ఏంటి, అలా లేనప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు వాస్తవానికి ఇవన్నీ దిక్కులు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అది ప్రాచీన గ్రంథాల్లో చెప్పింది. మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది ఓకే ఇల్లు దిక్కుకే ఉండాలని చెప్తా ఉన్నారు ప్రాచీన వాస్తు వాళ్ళు. బట్ మన పెద్ద పండితులు వారు ఉన్నారు, ఫస్ట్లోనేమో ఇల్లు శుద్ధ ప్రాచిలో ఉంటేనే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తుందని చెప్పాడు. ఇది పెద్ద రహస్యం అని చెప్పాడు, రాసి పెట్టుకోమని చెప్పారు. తర్వాత కొంచెం ఈశాన్య ప్రాచికి తిప్పినా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. అంతవరకు గ్రంథాల్లో ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆగ్నేయ ప్రాచిలో ఉన్న కోట్లు కొల్లగొట్టే ఇల్లు కట్టొచ్చు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంకేం చెప్పదలుచుకున్నావు? ఋషులు చెప్పింది తప్పని చెప్పదలుచుకున్నావా, లేకుంటే ఇంకెవరు ప్రశ్నించారు ఈరోజు ఇది చెప్తాను రేపు ఇంకోటి చెప్తానని అలా చెప్తున్నారా అన్నది ఆలోచించుకోవాలి వాళ్ళే. ఓకే, ఇంకో ఏం చెప్తున్నాడు అంటే నేను స్థలం అసలు వాస్తవానికి స్థలం దిక్కుకున్నలాగానే కట్టుకోవాలి, శుద్ధ ప్రాచిలోనే కట్టుకోవాలని చెప్పారు. కానీ ఈయనేం చెప్తున్నాడంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టుకోండి, ఎన్ని డిగ్రీలు తిరిగినా సెప్టిక్ ట్యాంక్ అక్కడే పెట్టుకోండి. ఓకే, ఎన్ని డిగ్రీలు తిరిగినా ఖాళీ ప్రదేశాలు అలాగే పెట్టుకోండి అని చెప్తా ఉన్నాను. ఆయన ఖాళీ ప్రదేశాల గురించి మాట్లాడాలనుకోండి, ఎన్ని డిగ్రీలు తిరిగినా రోడ్డు వైపు ఖాళీ పెట్టుకోండి, ఇట్లాంటివి చెప్తా ఉన్నాడు. ఇంకా ఋషులు చెప్పిన దానికి అవసరం ఏముంది? మరి ఋషులు చెప్పిన దాన్ని మీరు పాటించేది ఎక్కడ? మరి పక్కన వాళ్ళని ప్రశ్నించడం ఎందుకు? ఈ మధ్య ఏడుస్తూ ఉన్నాడు, అందరూ నన్ను విమర్శిస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారని. మీరు టార్గెట్ చేస్తేనే అందరు టార్గెట్ చేస్తారు మళ్ళీ. ఓకే, అందరి మీద కామెంట్ చేశారు, ఇంక్లూడింగ్ గౌరవ్ తిరుపతి రెడ్డి గారు, వాడేవాడు వీడోడు అని కూడా అన్నారు. మరి వాళ్ళు ఎదుటి తిరిగి ప్రశ్నించరా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా పెట్టుకోండి. అప్పుడు తూర్పులో ఆ స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉంటే అది ఆగ్నేయాన్ని చూస్తుంది కాబట్టి డోరు, అప్పుడు ఉత్తర దక్షిణాల్లో డోర్లు పెట్టుకోమని చెప్తా ఉన్నాడు కొత్తగా. మరి అది ఏ గ్రంథంలో ఉందో తెలియదు. నిన్న ఒక ఇంటర్వ్యూ ఏదో కండక్ట్ చేసినట్టున్నారు, భీమడోలుకు చెందిన
శ్రీధర్ గారు అని ఒక వ్యక్తి, ఒక పండితుడు ఉన్నారు, ఆయన ద్వారా ఒక ఏదో కండక్ట్ చేశారు ఇంటర్వ్యూ. దాంట్లో చెప్తా ఉన్నాడు. అది ఎక్కడుంది? అది ఈ గ్రంథంలో ఉంది. వాస్తవానికి గౌరు తిరుపతి రెడ్డి గారు చెప్పారు దాన్ని. ఏమని చెప్పారు? పేజ్ నెంబర్ 282 అలా చూడండి. సో ఇలా చూడండి, చదివి వినిపిస్తాను. దక్షిణ నైరుతిని పెంచుకుంటూ పోయిన రోడ్డును ఆనుకొని ఉన్న స్థలం లేక గృహం దక్షిణ నైరుతి వైపు 10 డిగ్రీలు లేదా అంతకు మించి తిరిగి ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఉన్న దాని గేటు ఆగ్నేయం వైపు చూస్తుంది. ఆ దోషాన్ని నివారించేందుకు తూర్పు ఈశాన్యంలో ద్వారాలు పెట్టాలి అని చెప్పాడు. అంటే ఏంటి? స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు, ఇది ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు, వాస్తవానికి ఈయన చెప్పింది ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు తూర్పులో ఉన్న ద్వారం ఈశాన్యాన్ని చూస్తుందని చెప్పాడు. దక్షిణంలో ఉన్న ద్వారం నైరుతిని చూస్తుంది. ఓకే, సో దక్షిణంలో ఉన్న నైరుతిని ద్వారం ఆగ్నేయ నైరుతిని చూసినప్పుడు అప్పుడు ఈశాన్యంలో తూర్పు భాగంలో ఒక డోర్ పెడితే అది ఈశాన్యాన్ని చూస్తుంది కాబట్టి దాని దోషం పోతుంది అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఓకే, సో ఇంకా వారి పెద్ద పండితుల వారి దరిద్రం ఏంటంటే ఎవరినైతే దూషిస్తారో, విమర్శించడం కూడా కాదు, దూషిస్తారో వాళ్ళు చెప్పినవి తీసుకొని కాపీ కొట్టి నేను చెప్పానని చెప్తూ ఉంటాడనమాట. ఓకే, సో ఇది ఇంక ఇది వస్తే ఆధునిక వాస్తు. సో దీని గురించి ఈ గ్రంథం ఆధారంగా చెప్తా ఉన్నాను. సో ఇది గౌరు తిరుపతి రెడ్డి గారు రాసిన మా వాస్తుశాస్త్ర వాస్తవాలన్న బుక్. ఆ వాస్తుశాస్త్రం అన్నది ప్రాచుర్యం పొందడానికి తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ హిందీలో కూడా ఈ బుక్ ట్రాన్స్లేట్ అయింది యాక్చువల్గా. సో అన్ని భాషలోకి ట్రాన్స్లేట్ అయింది, అంత ఫేమస్ ఈ బుక్ వాస్తవానికి. సో ఈ బుక్ ద్వారా నేను చెప్తా ఉన్నాను. సో ఏం చెప్పారు అంటే గౌరు తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు ఇది చూడండి, ఆగ్నేయ ప్రాచి అంటే ఏంటంటే, సో ఇలా ఉండాలి, తూర్పు ఇలా ఉంది, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఇలా ఉంది, ఈ స్థలం ఇలా తిరిగింది అంటే తూర్పు మీరు ఇక్కడ నిలబడి చూసినప్పుడు, సో ఇక్కడ నిలబడి చూస్తే మీకు తూర్పు ఎడం వైపున ఉంటుందన్నమాట. అంటే మీరు ఇంటి మధ్యలో నిలబడి తూర్పు వైపు చూసినప్పుడు తూర్పు ఎడం వైపు కనిపిస్తుంది, సూర్యుడు ఎడం వైపుకి వస్తాడు. సో అది ఆగ్నేయ ప్రాచి. సో అప్పుడు ఉంటే ఏమవుతుందంట, అప్పుడు అలా ఉంటే మీరు తూర్పులో ఒక ద్వారం పెట్టారనుకోండి, అది ఆగ్నేయం వైపు చూస్తుందన్నమాట. ఓకే, దీనికి దక్షిణంలో ఒక ద్వారం ఉంటే అది నైరుతి వైపు చూస్తుంది, ఇటువైపు. ఓకే, ఇది తూర్పు ద్వారం ఇటువైపు చూస్తుంది. అలాగే పడమరలో ఒక ద్వారం పెట్టారనుకోండి, అది వాయవ్యాన్ని చూస్తుంది. అలాగే ఒక ఉత్తరంలో ఒక ద్వారం పెట్టారనుకోండి, అది ఈశాన్యాన్ని చూస్తుంది. ఓకే, సో అది ఆయన చెప్పింది. అంటే ఏంటి, మీరు దక్షిణంలో ఒక ద్వారం పెట్టారు, అది నైరుతిని చూస్తుంది అనుకోండి, అప్పుడు ఈశాన్యంలో ఒక ద్వారం పెడితే ఉత్తర భాగంలో ఈశాన్యం, ఇక్కడ ఉత్తరంలో మధ్యలో కానీ ఈశాన్యంలో కానీ ఎక్కడ పెట్టినా అది ఈశాన్యం వైపు చూస్తుంది. సో దాని స్థానము అది ఏ వైపు చూస్తుంది అన్నది మీరు గుర్తించాలి. రెండు ఉన్నాయి ఇక్కడ. సో అంటే ఇక్కడ మూలకు పెట్టారనుకోండి, అది ఈశాన్య ద్వారం అవుతుంది. అది ఎటు చూస్తుంది అంటే ఈశాన్యాన్ని చూస్తుంది. ఓకే, ఇక్కడ పెడితే ఉత్తర ద్వారం అవుతుంది, ఎటు చూస్తుంది అంటే ఈశాన్యాన్ని చూస్తుంది. ఇక్కడ పెడితే దక్షిణాగ్నేయ ద్వారం అవుతుంది, ఎటు చూస్తుంది అంటే నైరుతిని చూస్తుంది. అట్లా. సో ద్వారం స్థానం అది ఏ వైపు చూపు అంటాం, అంటే అది స్వల్పంగా ఆగ్నేయముఖంగా ఉందన్నమాట, స్వల్పంగా ఆగ్నేయం వైపుకి వెళ్తుంది అది. తర్వాత ఇది ఈశాప్రాచిలో ఉన్నప్పుడు రివర్స్ ఉంటుంది. ఈశాప్రాచి అంటే ఏంది, సో మీరు ఇక్కడ నిలబడి చూసినప్పుడు సో తూర్పు మీకు కుడివైపున వస్తుంది. అంటే మీరు ఇంటి మధ్యలో నిలబడి చూస్తే తూర్పు భాగం మీకు కుడివైపున వస్తుంది. అంటే ఏంటి, సూర్యుడు కూడా కొంత కుడివైపు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని ఈశాన్య ప్రాచి లేదా ఈశాప్రాచి అంటాం. ఈశాప్రాచిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సో తూర్పులో ఉన్న ద్వారం ఈశాన్యానికి చూస్తుంది, సో ఉత్తరంలో ఉన్న ద్వారం వాయవ్యాన్ని చూస్తుంది, పశ్చిమంలో ఉన్న ద్వారం నైరుతిని చూస్తుంది, దక్షిణంలో ఉన్న ద్వారం ఆగ్నేయాన్ని చూస్తుంది. ఇలాంటప్పుడు దక్షిణం లేదా పడమర ఇక్కడ ద్వారాలు ఉన్నప్పుడు తూర్పులో ఉన్న ఒక ద్వారం పెడితే అది ఈశాన్యాన్ని చూస్తుంది కాబట్టి దాని దోషం పోతుందని చెప్పి చెప్పారనమాట గౌరు తిరుపతి రెడ్డి గారు. ఇంకా 2-3 చోట్ల కూడా దాని గురించి చెప్పారు. సో దక్షిణంలో ఉన్న ద్వారం నైరుతిని చూస్తే దానివల్ల నైరుతిక దోషాలు కానీ, లేదా దక్షిణంలో ఉన్న ద్వారం ఆగ్నేయం చూస్తే ఆగ్నేయ దిశలో కలిగే దోషాలు అట్లాంటివి వస్తాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సో అది దాంట్లో చెప్పింది. దాన్నే కాపీ కొట్టి మన పెద్ద పండితులు వారు మళ్ళీ ఇప్పుడు ఇంకేదో చెప్తా ఉన్నారు.
సో అసలు గ్రంథాలు ఎక్కడ లేదు. గ్రంథాల్లో శుద్ధ ప్రాచి లేదా ఈశా ప్రాచిలో ఇల్లు కట్టుకో. స్వల్ప ఈశా ప్రాచి, ఎక్కువ కూడా కాదు. అంతేగాని ఆగ్నేయ ప్రాచిలో కూడా నేను కోట్లు కొల్లగొట్టే ఇల్లు కడతా అంటే మరి కట్టొచ్చు, తప్పేం లేదు, అది మీ ఇష్టం. బట్ అప్పుడు గ్రంథాల గురించి మాట్లాడొద్దు. ఎదుటోళ్ళని గ్రంథాల గురించి ప్రశ్నించకూడదు. నీ ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథాల్లో ఉన్నా, ఏ గ్రంథాల్లో ఉందా దరిద్రం అన్నారనుకోండి, అప్పుడు నువ్వు పాటించేది ఏ గ్రంథాల్లో ఉందని అడుగుతారు. నీ సొంతంగా గురువులతో ఎవరని ఇప్పుడు ఏమంటున్నాడు, అప్పుడేమో ఈ గ్రంథాలు ఏ గ్రంథాల్లో ఉందన్నారు. ఇప్పుడేంటి మేము తిరిగి ప్రశ్నించేసరికి నాలాంటి వాళ్ళు ఇప్పుడేంటి గురువులు చెప్పారు, అక్కడ మహారాష్ట్ర పోతే ఇంకో గురువు ఈ గురువు చెప్పాడు, తమిళనాడులో ఇంకో గురువు అది చెప్పాడు, ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టుకోమని ఆ గురువులు చెప్తున్నారని చెప్తున్నారు. మరి ఆ గురువు ఎవడో చెప్పండి, ఆయన తీసుకొచ్చి చూపియండి, ఈ గురువు ఇది చెప్పించాడు, పొద్దు కదా. మళ్ళీ గురువుల మీదకి నెట్టడం ఎందుకు, గ్రంథాన్ని ఫాలో కాలేరని అర్థమైంది ఇప్పుడు. సో మధ్య ద్వారాల్లో దగ్గర ఇరుక్కున్నారు. ఇప్పుడు అటు నుంచి ఈ మధ్య ద్వారాల నుంచి ఎటు పోవాలో అర్థం కావట్లేదు. సో ఇది ఆధునిక వాస్తులో చెప్పింది. వాస్తవానికి కౌరు తిరుపతి రెడ్డి గారు స్థలం దిక్కుకు లేనప్పుడు ద్వారాలు నైరుతిని లేదా ఆగ్నేయాన్ని లేదా వాయవ్యాన్ని లేదా ఈశాన్యాన్ని చూస్తూ ఉంటాయి. సో దానివల్ల ఈశాన్యాన్ని చూస్తే మంచిది, కానీ మిగతా దిశలోకి చూస్తే మంచిది కాదని చెప్పారు. సో ఆ మిగతా అందుకే ఉత్తరంలో ఒక ద్వారం పెడితే అది ఈశాన్యాన్ని చూస్తుంది, లేదా తూర్పులో ఒక ద్వారం పెడితే అది ఈశాన్యాన్ని చూస్తుంది, ఆ మిగతా దోషాలు పోతాయని చెప్పి ఆయన చెప్పింది అనమాట. సో అది ఆధునిక వాస్తు. సో నేను పరిశోధించేది తెలుసుకుంది ఏంటి అంటే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దిక్కులు 8 అని చెప్పాను నేను. ఓకే, సో అంటే ఏంటి, మీకు రోడ్డు, ఒక స్థలానికి రోడ్డు ఉందనుకోండి, 4 వైపులు రోడ్డు ఉన్నాయి అనుకుందాం. సో ఆ రోడ్డు ఉత్తరంలో ఉండొచ్చు, తూర్పులో ఉండొచ్చు, పడమరలో ఉండొచ్చు, దక్షిణంలో ఉండొచ్చు. అంతేకాక ఈశాన్యంలో ఉండొచ్చు, ఆగ్నేయంలో ఉండొచ్చు, నైరుతిలో ఉండొచ్చు, వాయవ్యంలో ఉండొచ్చు. సో ఇది అర్థం చేసుకోవాలి మీరు ఫస్ట్. ఆ రోడ్డు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ ఇల్లు ఎటువైపు చూస్తుందన్నదే ఆ రోడ్డు. దాని దూరం కూడా అటువైపే, రోడ్డున వైపే చూస్తుంది. అంటే ఏంటి, దిక్కులు 8 అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే ఇప్పుడు ఏంటి, సో నా బుక్లో కూడా వివరించాను దీని గురించి. సో ఈ బుక్ చూడండి. సో ఎక్స్క్లూసివ్గా డిగ్రీల వాస్తు మీద బాగా రీసెర్చ్ చేసి ఈ బుక్ రాయడం జరిగింది. సో స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి, స్థలం దిక్కుకు లేనప్పుడు ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి, స్థలం దిక్కుకు లేనప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి, స్థలం దిక్కుకు లేనప్పుడు ఈశాన్యం ఎలా పెంచాలో కూడా దీంట్లో వివరించాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో డిగ్రీల వాస్తు అన్నది దీంట్లో బాగా వివరించడం జరిగింది. సో ఈ బుక్ కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. దీని కాస్ట్ 700 రూపాయలు. ఓకే, సో ఇంకా బేసిక్గా నేర్చుకోవాలి అనుకుంటే, సో వాస్తుశాస్త్రం మొదలు పెట్టాలంటే దీంతో మొదలు పెట్టవచ్చు మీరు. సో దీంట్లో ఏంటంటే స్థలం దిక్కుకున్నప్పుడు ఇందులో చెప్పిన నియమాలు దాదాపుగా మంచిగా వర్క్ చేస్తాయి మీకు. ఓకే, సో ఇంకా అంటే ఏంటి, ఇప్పుడు 4 వైపుల 4 రోడ్లు ఉంటే, సో స్థలానికి ఉన్న 4 రోడ్లు 8 దిక్కుల్లో ఏదో ఒక దిక్కు కావచ్చు ఆ రోడ్డు, 4 దిక్కులు కాదు. అది అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు వస్తుంది మనకి ఆ దిక్కు, ఎప్పుడు తిరిగిందంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్థలం ఇలా ఉంది. సో మీ స్థలం ఒక 10 degrees తిరిగింది అనుకోండి. ఓకే, 10 degrees తిరిగితే ఇది ఈస్ట్ రోడ్ అనుకుందాం. సో 0లో ఉన్నా అది ఈస్ట్ రోడ్డే, 10 degrees తిరిగినా అది ఈస్ట్ రోడ్డే, 20 degrees తిరిగినా ఈస్ట్ రోడ్డే, 22 degrees తిరిగినా ఈస్ట్ రోడ్డే, 22.5 degrees తిరిగితే అది సంధి కోణంలో ఉందంటాం అనమాట. ఈ సంధి కోణం అన్న పదం మీకు ఎక్కడా వినపడదు, ఏ గ్రంథంలో ఉండదు, ఆధునిక మరియు ప్రాచీన గ్రంథాల్లో. సో అది నేను పరిచయం చేసిన పదం అనమాట అది. ఎందుకంటే ఆ సంధి కోణం అన్న ఆ పదానికి మీరు అర్థం తెలుసుకోగలిగితే మీకు ద్వార నిర్ణయం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో వాస్తుశాస్త్రం నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డిగ్రీల వాస్తే, ఇంకా ఆధునిక వాస్తు తర్వాత. సో అంటే ఏంటి, ఇప్పుడు 10 degrees తిరిగినా దీన్ని ఈస్టే అంటాం, 20 degrees తిరిగినా కూడా ఈస్టే అంటాం. 22.5 degrees తిరిగింది అనుకోండి,
అది సందిగ్ధం అనమాట. అది అటు తూర్పు అనలేము, అటు ఈశాన్యం అనలేము, అది మధ్యలో ఉంది, మిడిల్లో ఉంది. సో అందుకే అక్కడ సంధి కోణానికి దగ్గరలో ఉంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని తూర్పు అనాలా, ఆగ్నేయం అనాలా, లేదా తూర్పు అనాలా, ఈశాన్యం అనాలా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, అందుకే దాన్ని సందిగ్ధ కోణం అని కూడా బ్రాకెట్లో పెట్టుంటారు నేను, అది అర్థం చేసుకోవడానికి. ఓకే, సో అలా కాకుండా ఇది 23 degrees తిరిగిందనుకోండి, అప్పుడు ఈస్ట్ ఇక్కడికి వస్తుంది మీకు. అప్పుడు దీన్ని ఆగ్నేయం రోడ్డు అనాలన్నమాట. ఓకే, అప్పుడు ఇక్కడ రోడ్డు ఉంటే దీన్ని ఏమనాలి, ఇది ఇది ఆగ్నేయం, ఇది వాయవ్యం రోడ్డు, ఇది ఈశాన్యం రోడ్డు, ఇది నైరుతి రోడ్డు అవుద్ది. అప్పుడు మూలలు ఇక్కడ ఈస్ట్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ వెస్ట్ ఉంది, ఇక్కడ ఇది నార్త్ ఉంది, ఇక్కడ వెస్ట్ ఉంది. సో వెస్ట్ సౌత్కు మధ్యలో నైరుతి, ఇది నార్త్ వస్తుంది. అంటే ఈశాన్యం ఇక్కడికి వచ్చిందనమాట. అంటే ఈ సగం ఈశాన్యం ఉంటుంది, సగం నార్త్ ఉంటుంది. 45 degrees తిరిగిందనుకోండి, ఇంకా ఈశాన్యం అంతా మధ్యలో ఉంటుంది. ఇక్కడ నైరుతి మధ్యలో ఉంటుంది, ఇక్కడ వాయువ్యం మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఆగ్నేయం మధ్యలో ఉంటుంది. అంటే ఏంటి, సో మీరు 22.5 degrees 23 degrees తిరిగినప్పుడు సో అది అప్పుడు ఆగ్నేయాన్ని చూస్తుంది అనాలి మనం. అంతవరకు అది తూర్పే చూస్తుంది. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 విషయాలు ఉంటాయి మనకు. ద్వారం 22.5 degrees తిరిగే వరకు కూడా అది తూర్పునే చూస్తుంది, బట్ దాని స్థానం మారుతుంది. అంటే సో మీరు ఇక్కడ మధ్య ద్వారం పెట్టారనుకోండి, ఇక్కడ ఒక ద్వారం పెట్టారు, ఇక్కడ ద్వారం పెట్టారనుకోండి. సో ఇది ఈస్ట్ అనుకుందాం. సో 0 degrees ఉందనుకోండి. సో 0 degrees ఉంటే ఇది ఏమవుతుంది, సో ఇది ఈశాన్యమో లేదా తూర్పు మధ్య భాగంలో పడింది. E3 E4 అయి ఉంటుంది. E3 అనుకుందాం. సో ఇదే స్థలం ఇలా ఉందనుకోండి, ఇదే స్థలం. సో తూర్పు ఒక 10 degrees తిరిగింది, తూర్పు ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, స్టిల్ సో ఇది 10 degrees ఆగ్నేయ ప్రాచి, స్టిల్ ఈ ద్వారం తూర్పునే చూస్తుంది. కాకపోతే అది దాని స్థానం ఏమైంది, సో 10 degrees తిరిగింది కాబట్టి ఒక్క స్థానం మారింది. సో ఇది E3 అనుకోండి, సో ఇది E4లో పడుతుంది. అదే ఇల్లు ఇంకొక 10 degrees తిరిగితే అది E3లో ఉన్న ద్వారం E4లోకి వెళ్తుంది. 20 degrees తిరిగింది అనుకోండి, E5లోకి వెళ్తుంది. సో ఇట్లా ద్వారం స్థానం అది ఎటు చూస్తుంది, 2 చూడాలి. ఓకే, సో డిగ్రీల వాస్తు అంటే జస్ట్ సెంటర్లో చక్రం పెట్టి ఇటు అటు తిప్పడం కానే కాదు. అది చాలామంది అది తెలుసుకోరు. సో 2 ద్వారం యొక్క స్థానం, ఒకటి ద్వారం యొక్క స్థానం, రెండోది ద్వారం ఎటువైపు చూస్తుంది. సో ద్వారం 22 degrees తిరిగే వరకు కూడా అది తూర్పునే చూస్తుంది. 23 degrees తిరిగితే అప్పుడు ఆగ్నేయం చూస్తుంది. ఓకే, ఇది ఆగ్నేయ ప్రాచి. సో ఈశాన్య ప్రాచి అంటే అది రివర్స్లో ఉంటుంది. అంటే ఏంటి, సో ఇదే ప్లేసు, ఓకే ఇది 0 degrees ఉంది, ఇది ద్వారం ఇలాగే ఉందనుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం. ఇది E3 ద్వారం అంటే ఈశాన్యం నుంచి 3వ స్థానంలో పెట్టాం తూర్పులో. సో ఇదే ఇలా ఉందనుకోండి, 10 degrees ఆగ్నేయ ప్రాచి, 10 degrees ఈశాన్య ప్రాచి అనుకోండి. అప్పుడేంటి, తూర్పు ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది చూడండి, ఇక్కడ ఉన్న ద్వారం ఇంతకుముందు E3 ఉన్నది, సో E2 అయిపోతుంది అన్నమాట. అంటే సో ఇలా జరుగుతాయి ద్వారాలు. సో అది E3 ద్వారం E2 ద్వారం అవుతుంది. 20 degrees తిరిగితే E1 ద్వారం అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు 20 degrees వరకు అనమాట సంధి కోణం, 22.5 degrees సంధి కోణం. సో అసలు ఆ సంధి కోణం ఉన్న పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఇంకా ఎక్కువ తిరిగింది అనుకోండి, 25 తిరిగింది అనుకోండి, అప్పుడు తూర్పు ఇక్కడికి వస్తుంది. అప్పుడు దీన్ని ఏమనాలి, దీన్ని ఈశాన్యం అనాలి. సో దీన్ని ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయవ్యం.
యా. సో అప్పుడు ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. సో ఇది ఆగ్నేయం ఇక్కడికి వచ్చింది. ఓకే, అప్పుడు దీన్ని ఆగ్నేయం రోడ్డు అనాలి. ఇటు రోడ్డు ఉంటే అది ఈశాన్యం రోడ్డు అవుతుంది. సేమ్ రోడ్డు అటువైపు తిరిగితే ఆగ్నేయం రోడ్డు అయింది, ఇటువైపు తిరిగితే ఈశాన్యం రోడ్డు అయింది అనమాట. ఇంకా 23 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ వరకు అదే. ఇంకా ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ద్వారాల స్థానం ఇది అర్థం చేసుకోలేక నానా కష్టాలు పడుకుంటూ ఫస్ట్ ఇది చెప్పారు. ఏది మన పెద్ద పండితుల వారు అందరు చెప్పినట్టు ఉచ్చ నీచాలు అన్నారు, బాగానే ఉంది. తర్వాత ఏం చెప్పారు, దేవతా స్థానాలు సో అన్నారు. ఆ దేవతా స్థానాలు వీడియోలు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ చేశారు, దాన్ని వదిలేశారు. తర్వాత డిగ్రీల వాస్తు అంటే ఏంటి, ఆయన ఉద్దేశం ఇంటి మధ్యన దిక్సూచి పెట్టి, సో ఇది ఒక 10 డిగ్రీస్ తిరిగింది అనుకోండి, ఇక్కడ తూర్పు అనమాట. ఈ తూర్పు ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ పడమర చూపిస్తే ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక ఉత్తరం చూపిస్తే ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక దక్షిణం చూపిస్తే ఇక్కడ ఒక ద్వారం. అదనమాట డిగ్రీల వాస్తు ఆయన చెప్పేది. మళ్ళీ దానికి సో నేను భూమి మీద డిగ్రీల వాస్తు చెప్పిన మొదటి వ్యక్తిని అని చెప్తున్నాను. రాసి పెట్టుకోమన్నాడు, అందరు రాసి పెట్టుకున్నారు. మళ్ళీ తుడిపేసుకోమన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎన్ని డిగ్రీలు తిరిగినా అట్లా జరపొద్దు. నేను మా గురువుల దగ్గరికి వెళ్ళా, ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే పెట్టుకోమంటున్నారు, అన్ని ఇల్లులు అట్నే కట్టున్నాయి అని చెప్తా ఉన్నారు. అందరూ వాస్తు పాటించలే. ఈరోజు వాస్తు అందరికీ తెలుసు, పేదోళ్ళు కూడా వాస్తు గురించి ఆలోచిస్తున్నారు. బట్ ఆ వాస్తు అన్నది ఆ రోజుల్లో అది ఎవరో ఒకళ్ళ ధనికులు మాత్రమే వాస్తు పాటించేవాళ్ళు. అందరికీ అందుబాటులో లేదు ఆ రోజు వాస్తు. అందుకే వాళ్ళు అడ్డదిడ్డం కట్టుకునే వాళ్ళు ఇల్లు చాలామంది. అది తెలుసుకోవాలి. సో ఇది సో అంటే ఏంటి, అప్పటి వరకు మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. దాంట్లో గేటు అయితే గౌరు తిరుపతి. ఇప్పుడు దీంట్లో ద్వారాల ప్రాబ్లం ఏంటి, సో ఇప్పుడు ఇది ఆగ్నేయం అయింది, ఇది వాయువ్యం అయింది, ఇది ఈశాన్యం అయింది. సో ఆధునిక వాస్తులో ఒక రూల్ ఉంది. ఏంది, ఈశాన్యం వైపు ఒక ఈశాన్యాన్ని చూచేలాగా ఒక ద్వారం. స్థలం దిక్కుకుందనుకోండి, సో ఇంకా మీకు ప్రాబ్లం లేదు. దిక్కుకు లేనప్పుడు గౌరు తిరుపతి రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఈశాన్యం చూసేలాగా, సో ఆగ్నేయ ప్రాచిలో ఉంటే ఉత్తరంలో ఒక ద్వారం పెడితే అది ఈశాన్యాన్ని చూస్తుంది. ఈశాన్య ప్రాచిలో ఉంటే తూర్పులో ఒక ద్వారం పెడితే అది ఈశాన్యాన్ని చూస్తుంది. ఇప్పుడు అదే నియమం మనం 23 డిగ్రీస్ తర్వాత దానికి పెట్టుకోవాలి. అంటే సో ఈశాన్య ప్రాచిలో ఉంటే ఏ ప్రాచిలో ఉన్నా ఈశాన్యం రోడ్డు ఎటువైపు వస్తుందో లేదా ఈశాన్య ముఖం ఎటువైపు ఉందో ఆ వైపున ఒక ద్వారం పెట్టుకోవాలి. 3 గదులు ఉంటే మధ్య గది ఈశాన్యం గది అవుతుంది, అక్కడ ఒక ద్వారం పెట్టుకోవాలి. అప్పుడు ఈ స్థలాలు తిరిగిన దోషం పోతుంది. ఓకే, సో ఇంతే కాదు, ఇంకా మరి ఎన్ని డిగ్రీలు తిరిగినా ద్వారాలు మధ్యలోనే పెట్టుకోమంటే మరి సెప్టిక్ ట్యాంక్ ఏం చేస్తారు, ఎన్ని డిగ్రీలు తిరిగినా అక్కడే పెడతారా? మరి సెప్టిక్ ట్యాంక్ కూడా అది వర్తిస్తుందా చెప్పండి? ద్వారాలకు అది వర్తించదన్నారు. మరి సెప్టిక్ ట్యాంక్ని ఏం చేస్తారు, వాటర్ ట్యాంక్ని ఏం చేస్తారు? ఓకే, ఇంకా నేను ఒక ప్రశ్న లేవనెత్తాను. అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటే చేస్తారు. మరి అందరినీ ప్రశ్నిస్తే నేను ఒక్కనే తోపుని, సో నేను ఒక్కనే వాస్తు అంటేనే నా ముందు నా తర్వాత, నేను ప్లాన్ ఇయ్యగానే వాళ్ళ ఇంట్లో ఫలితాలు మొదలవుతాయి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగానే వాళ్ళ ఇంట్లో మార్పులు మొదలవుతాయి. ఇట్లా మరి అంటే నేను వాస్తుని మళ్ళీ ఋషుల కాలానికి తీసుకెళ్తా. మరి తీసుకెళ్ళండి, రండ్రా పెద్ద పండితులు అనేది. అందుకే ఇల్లిటరేట్ అయినా పెద్ద మాటలు మాట్లాడతారు. అందుకే పెద్ద పండితులు అనేది. పండితులు అంటే ఇక్కడ పెద్దగా పాండిత్యం ఉన్నదని కాదు. సో కొంతమంది బాధపడుతున్నారు, పండితులు అనొద్దు సార్, పండితులు అంటే పాండిత్యం ఉన్న వాళ్ళు అంటున్నారు. ఆయన పాండిత్యం అది, వాడు వీడు అని చెప్పి తిడతా ఉంటారు వీళ్ళని. ఈశాన్య ద్వారాలు తెచ్చినోడెవడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఈశాన్య ద్వారాలను పెట్టే వాళ్ళని తన్నండి. మరి ఇప్పుడు ఏ ద్వారాల వైపు, మధ్య ద్వారాల నుంచి మీరు ఈ పండితుల వారు ఎటువైపు వెళ్తారో చూడండి. ఆయన ప్రయాణం గమనం ఎన్నిసార్లు మార్చాడు వాస్తును, మళ్ళీ ఇప్పుడు ఏం మార్చుతాడో చూడండి మీరు. ఓకే, సో పాయింట్ ఏదో సంధి కోణం అన్నాం కదా. సో ఇదేదో సరే, ఇట్లా మీరు ఫస్ట్ సంధి కోణాన్ని అర్థం చేసుకుంటే దిక్కులు ఎలా మారుతాయో మీకు తెలుస్తుంది. ఖాళీ ప్రదేశాలు కానీ ఇవన్నీ మారిపోతాయి. సో నిన్న ఒక వీడియో చేశాను ఖాళీ ప్రదేశాల గురించి.
అసలు ఎంతసేపు డిగ్రీల వాస్తు అంటే ద్వారం ఇటు తిరిగిందా అటు తిరిగిందా ఇదే ముచ్చట, కానీ సెప్టిక్ ట్యాంక్ ఎటు జరగాలి లేదా ఖాళీ ప్రదేశాలు ఎలా మార్చాలన్న ముచ్చట ఎవరికి రావట్లేదు. వాస్తుశాస్త్రం అంటే డిగ్రీల వాస్తు అంటే ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో అదేంటంటే కొంచెం ఫ్యాసినేటింగ్ ఉంటుంది. మధ్య ద్వారాలు పెడితే సూపర్ అనగానే ఇంకా అది ఒక జనాలకు కూడా వినటానికి బాగుంటుంది. సరే, సో ఇంకా ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి. మీరు కామెంట్స్ చేస్తే లేదా లైక్ చేసినా షేర్ చేసినా సో ఇట్లాంటి నిజంగా డెప్త్ ఉన్న వీడియోలు చేయాలనిపిస్తుంది. ఓకే, నమస్కారం.